పేర్లను బట్టి పాకిస్తానీ లేదా అమెరికాని ఎవరైనా అంటే గనక వాళ్ళు మూర్ఖ శిఖామణులు తప్పించి మరొకటి కాదు. ఒక ముస్లిం పేరుంటే పాకిస్తాన్ అనడం ఏమిటి? ప్రపంచంలో సగం దేశాలు ముస్లిం కంట్రీసే. ఇక అలాంటప్పుడు అమీర్ అని ఉన్నంత మాత్రాన అతను పరాయివాడు అయిపోతాడా? పరాయి దేశస్థుడు అయిపోతాడా? అమీర్ మాట్లాడే భాష స్వచ్ఛమైన తెలుగు. కావాలంటే పందెం కూడా. అమీరులాగా లోకేశం కానీ భువనేశ్వరి గారు కానీ మాట్లాడతారా? తెలుగుని మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాడండి బాబు. ఇంతకుముందు గుంటూరు జిల్లాలో మహమ్మద్ జానీ అని ఉండే. ఆయన మాట్లాడే తెలుగు భాష ఎంత శ్రావ్యంగా వినసొంపుగా ఉంటుందో. అంతెందుకు, ఆంధ్ర రాయలసీమ ముస్లింలంతా తెలుగు భాషనే మాట్లాడతారు. వారికి ఉర్దూ భాష వస్తుందో రాదో కూడా డౌటే. అలాంటిది వారిని పట్టుకొని పరాయి వాడు అంటారా? పరాయి దేశస్థుడు అంటారా? పాకిస్తానీ అని అంటారా? సిగ్గు శరం ఉండాలి. అమీరు మాట్లాడే తెలుగు భాష యాస ఏబిఎన్ ఛానళ్ళ లోపట, TV5 ఛానళ్ళ లోపట మాట్లాడే వారి తెలుగు భాష యాసకి ఎంత తేడా ఉంటుందో ఎవరినైనా చెప్పమనండి. ఎవరు వీరిలో అసలైన తెలుగువారు అని ఖచ్చితంగా చెబుతారు అమీరే అని. అలాంటిది అమీర్ని పట్టుకొని పరాయివాడు పాకిస్తానీ అని ఎవడురా అనే దగులు బాజీ వెదవ. ఇక మతం అంటారా? మతాలలో ఉన్న వివక్ష, నాడు ఉన్న వివక్ష, ఇప్పటికీ కొనసాగుతున్న వివక్ష మనకు తెలియనిది కాదు. ఆ పరంపరలోనే కదా మీరు ఈ విధమైన ఆరోపణలు చేస్తుంటా. ఇప్పుడే ఇంత వివక్ష ఉంటే ఆనాడు ఇంకెంత వివక్ష ఉండేనో కదా. అందుకే కదా ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి, సిక్కిజంలోకి, బుద్ధిజంలోకి చాలామంది మారిపోయింది. అయినా కానీ మీకు బుద్ధి రాదు. ఇంకా వివక్షాపూరిత వ్యాఖ్యానాలే చేస్తూ ఉంటారు. ఇంకా వివక్షాపూరితంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మారరా మీరు? మారరా? ఇక మారండిరా నాయనా, మారండి.